బాస్ హౌస్ అంటేనే కాంట్రవర్సీలకు పెట్టింది పేరు. ఇప్పుడు క్రమక్రమంగా ప్రకంపనలు పెరుగుతున్నాయి. రెండో వారంలో కంటెస్టెంట్స్ వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటున్నారు. ముందుగా విష్ణుప్రియ, సోనియా మధ్య మొదలైంది. లవ్ ట్రాక్లో ఉన్నారన్న సోనియా, నిఖిల్ మధ్య కూడా చిచ్చు రేగింది. ఇంతకీ ఇదంతా ఎందుకు జరిగిందంటే ఫుడ్కి సంబంధించిన టాస్క్ వల్లే జరిగింది. నిఖిల్ టీం ఫుడ్ టాస్క్లో ఓడిపోవడంతో వాళ్ళకి ఎక్కువ ఫుడ్ లభించలేదు. యాస్మి, నైనికా టీం మాత్రమే ఫుడ్ టాస్క్లో విజయం సాధించారు. నిఖిల్ టీం తరఫున పాల్గొన్న మణికంఠ గెలవలేకపోయాడు. అతడికి పోటీగా సీత బరిలోకి దిగింది. హౌస్లో ప్రస్తుతం బాగా సౌండ్ చేస్తున్న సోనియా అభయ్తో సీక్రెట్ విషయాలు మాట్లాడింది. ఒకవైపు సోనియా నామినేషన్స్లో ఇచ్చిన షాక్ నుంచి నిఖిల్ ఇంకా తేరుకోలేదు. ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు. దీనితో నైనికా నిఖిల్ వద్దకు వెళ్లి నువ్వొక్క ఎమోషనల్ ఫూల్ అని తిట్టింది. అభయ్తో సోనియా మాట్లాడుతూ నిఖిల్ గారిని చూస్తేనే కోపం వస్తుంది అంటూ హాట్ కామెంట్స్ చేసింది. అభయ్ సమాధానమిస్తూ నువ్వు నిఖిల్ని పదే పదే లూజర్ అని తిడుతున్నావంట కదా, దానికి నిఖిల్ ఫీల్ అవుతున్నాడు. ఇలా తిడుతుంటే ఇంకెలా మాట్లాడతా అని నిఖిల్ అంటున్నట్లు అభయ్ సోనియాకి తెలిపాడు. మరీ అంత మాట్లాడనవసరం లేదు, క్యాజువల్గా మాట్లాడొచ్చు కదా అని తెలిపింది. హౌస్ నాశనం కావాలంటే విష్ణుప్రియ లాంటి వాళ్ళు చాలు అన్నట్లుగా సోనియా మాట్లాడింది. హౌస్లో అందరినీ రెచ్చగొట్టేది విష్ణుప్రియ, ప్రేరణ అని సోనియా నిందలు వేసింది. ఇలా సోనియా ఒక్కొక్కరిపై తనకున్న ద్వేషాన్ని ప్రదర్శిస్తోంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.